రఘునందన్ గారు ఒక ఫెయిల్యూర్ ఎమ్మెల్యే కాబట్టి ఓడిపోయినరు. ఇంట గెలవని రఘునందన్ రచ్చ గెలుస్తాడా అనేది ఒక బలమైన ప్రశ్న వినబడతా ఉంది. దీనికి మీరేం సమాధానం? నేను మీరు ప్రశ్న అడిగకంటే ముందే సమాధానం చెప్పినా అన్న. కొడంగల్లో గెలవని రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో ఎట్లా గెలుస్తాడు అని చెప్పినాను. కామారెడ్డిలో గెలవని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రం అంతా ఎట్లా గెలిపిస్తాడు అని చెప్పిన. రఘునందన్ రావు వాజ్ నెవర్ ఏ ఫెయిల్యూర్ ఎమ్మెల్యే. రఘునందన్ రావు 24/7 he was very much available for the people of దుబ్బాక. అన్ఫార్చునేట్లీ నేను ప్రతిపక్షం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేను. దురదృష్టం, పార్టీ మారితేనే పైసలు ఇస్తామని ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, ఎన్ని రకాల బెదిరింపులు చేసినా, శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత నా మీద 12 రకరకాల కేసులు పెట్టినా, ఆఖరికి మా మల్లన్న సాగర్ బాధితులను చూసేందుకు పోతామని చెప్పి పోయినా, నన్ను పోకుండా నా సొంత నియోజకవర్గంలో నా దగ్గర పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేని పోలీసు వాళ్ళు ఆపినా నేను మౌనంగానే రోధించాల్సి వచ్చింది తప్ప నేను ఎప్పుడు ఫెయిల్యూర్ ఎమ్మెల్యేని కాదన్నా. తన ఇంటి వాసాలనే తన చితిమంటగా వేర్చుకొని, వేమ్లగట్ అనుకుంటా ఆ గ్రామంలో మల్లారెడ్డి అనేటువంటి ఒక రైతు తన ఇంటి వాసాలని, పాత రోజులలో ఇంటికి పైన కప్పేసుకుంటారు కట్టెలతో, ఆ కప్పుని తన చితిగా పేర్చుకొని సూసైడ్ చేసుకున్న మల్లారెడ్డి శవాన్ని చూడడానికి పోతా అన్న రోజు కూడా నన్ను కనీసం మల్లన్న సాగర్కి పోనీ అనేటువంటి పోలీసుల పాలనలో రఘునందన్ వాజ్ నెవర్ ఏ ఫెయిల్యూర్ ఎమ్మెల్యే. ఈ వాజ్ 100% సక్సెస్ఫుల్. బట్ డబ్బులు ఇవ్వకుండా, నా నినాదమే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లతో పోటీగా నేను డబ్బులు తీసుకొస్తానని. అందులో 70% నేను సక్సెస్ అయినాను. దురదృష్టం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్, దురదృష్టం ఏంటంటే ఓటుకు నోట్లు వంచడం, దురదృష్టం ఏంటంటే రఘునందన్ అసెంబ్లీకి వస్తే మా కుర్చీలు కదులుతాయని తండ్రి, కొడుకు, బావ, బామ్మర్దులు అందరూ కలిసి ఇంటింటికి నోట్లు వంచి రఘునందన్ రావును ఓడగొట్టిరు తప్ప ఇంకొకటి కాదు. నేను ఈ మాట కట్టుబడి ఉంటాను. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. హరీష్ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి సూటిగా మీ ద్వారా అడుగుతున్న ప్రశ్న, మేము దుబ్బాకలో ఓట్లకి ఎన్నికల ప్రచారం ముగిసిన 48 గంటల్లో మేము ప్రతి ఇంటికి డబ్బులు పంచలేదు అని వాళ్ళు కూడా ఇద్దరు అదే వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు, తిరుపతికి వస్తారు అప్పుడప్పుడు నాలాగనే. వాళ్ళిద్దరు తడిగుడ్డలు వేసుకొని దుబ్బాకలో ఒక వెంకటేశ్వర్ల గుడి ఉంది, సిద్దిపేటలో ఒక వెంకటేశ్వర్ల గుడిలో ఉంది. మేము రూపాయి వంచలేదు, జనం రఘునందన్ కోటేయలేదు అని చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే నేను అదే వెంకటేశ్వర స్వామి ముంగట వచ్చి ప్రతిజ్ఞ చేస్తాను. రేపటి ఎన్నికలలో కూడా మేము వెంకటరామరెడ్డిని తెచ్చింది డబ్బుల కోసం తప్ప, డబ్బులు వంచేందుకు తప్ప మేము ఓట్ల కోసం తెచ్చుకోలేదు. తెలంగాణ ఉద్యమం పుట్టిన మెదక్ జిల్లాలో పోటీ చేసేందుకు క్యాండిడేట్ లేక పక్క జిల్లాకి వెళ్ళి పైసలు ఉన్న వాళ్ళని తెచ్చుకున్న బీఆర్ఎస్ వాళ్ళు, హరీషులు వీళ్ళు చేసేటువంటి కుతంత్రాలకి బలి కావద్దని, మోసపోవద్దని మా జిల్లా ప్రజలకు అప్పీల్ చేస్తాం.